కేటీఆర్ హరీష్ రావు చేసిన వ్యాఖ్యలకు మేము చర్చకు సిద్ధమే, ఎక్కడికైనా వస్తాము అంటే అవినీతి ఆరోపణలను ప్రూవ్ చేయడానికి వాళ్ళు రెడీగా ఉన్నారా అని అడుగుతున్నారు. అంటే దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి సీనియర్ కాంగ్రెస్ లీడర్ మోతు రోహిత్ ఉన్నారు, మాట్లాడదాము. సార్ చెప్పండి, అంటే వాళ్ళు చేసిన వ్యాఖ్యలకు గాను మీరు చర్చకు సిద్ధమే అంటున్నారు. ఇప్పుడు మనం చూసాము, పొన్నం ప్రభాకర్ కూడా మాట్లాడారు, అజరుద్దీన్, అందరు నేతలు వచ్చారు మాట్లాడుతున్నారు. సో ఫైనల్గా మీరేం కోరుకుంటున్నారు? అంటే వాళ్ళు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు అంటే వాళ్ళు ప్రభుత్వంలో లేరనే ఇలా మాట్లాడుతున్నారా, అక్కసుతోనే మాట్లాడుతున్నారా, లేకపోతే నిజంగానే ప్రూఫ్ చేస్తే మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడు వారు అధికారం కోల్పోయినామన్న ఒక బాధ, అక్కసు, అహంభావన ఇంకా వాళ్ళలో కనపడతా ఉంది. అసలు వాళ్ళకి తప్ప వేరే ఎవరికి కూడా అధికారంలో కొనసాగే అర్హత లేదన్న ఒక అహంభావనలో వాళ్ళు ఎప్పుడు కూడా ఉన్నారు. దానిలో భాగంగానే ఈరోజు ఇప్పుడు ఉన్నటువంటి మంత్రులు ఇంత చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉంటే కేవలం బట్టగాల్చి మీదేస్తామన్నట్టు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. అసలు టెండర్ అమౌంటే అంత లేనప్పుడు అంత అవినీతి జరిగిందని చెప్పేసి నోటికి వచ్చినప్పుడు ఒకసారి 200 అంటారు, ఒకసారి 2000 అంటారు, ఒకసారి 3000 అంటారు. అసలు అర్థం పర్థం లేని ఆరోపణలు చేస్తూ ఉన్నారు. గౌరవ మంత్రులు ఈరోజు అమరవీరుల స్తూపం సాక్షిగా సవాల్ విసిండ్రు. దమ్ముంటే మీరు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎవరినో కాదు, కేటీఆర్ నువ్వురా, హరీష్ రావు నువ్వురా, నీ దగ్గర ఉన్న ఆధారాలు బయటపెట్టు, మేము స్పష్టంగా సమాధానం చెప్తాము, పూర్తిగా లెక్కలతో వచ్చినామని చెప్పేసి ఇప్పుడే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పడం జరిగింది. అంతేగాని నువ్వు నోటుకు వచ్చినట్టు మాట్లాడుతుంటే ఎవరు కూడా పడడానికి సిద్ధంగా లేరు. మీలాగా లక్షల కోట్లు, వేల కోట్లు అవినీతి చేసే ప్రభుత్వం కాదు. ప్రజలకు జవాబుదారీతనంగా ఉండే ప్రభుత్వము, చిత్తశుద్ధితో పనిచేస్తున్న ప్రభుత్వము, తెలంగాణని అభివృద్ధి పదంలో నడిపించాలని కష్టపడి పనిచేస్తున్నటువంటి ప్రభుత్వము. బడుగు బలహీన వర్గాల మంత్రుల మీద కావాల్సుకొని ఇటువంటి ఆరోపణలు చేయడం తగదు. వాళ్ళు ఎంత నిస్వార్థంగా, ఎంత నిజాయితీగా పనిచేస్తున్నారో ఇక్కడ వచ్చి నిరూపించుకోవడానికి సిద్ధంగా వచ్చిండ్రు. కానీ హరీష్ రావు గారు, కేటీఆర్ గారు రాలేదు. అయితే పట్టగాల్చి మీదేస్తున్నారు అంటే వాళ్ళు అన్ని అవినీతి ఆరోపణలే చేస్తున్నారు అంటున్నారు. కానీ ఒకవైపు ఇప్పుడు చూసుకుంటే హరీష్ రావు కూడా బయలుదేరారు, అమరవీరుల స్తూపం దగ్గరికి వస్తారు, మాట్లాడతారు అని కూడా అంటున్నారు. సో ఆ సవాళ్ళని మీరు ఎలా ఎదుర్కోబోతున్నారు? మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు, అజరుద్దీన్ గారు, అడ్లూరి లక్ష్మణ్ గారు పత్రికాముఖంగా చెప్పడం జరిగింది. మేము పలానా టైంకి 10 గంటల 9:30కే మేము అమరవీరుల స్తూపం దగ్గరికి వస్తున్నాము, దమ్ముంటే రండి అని చెప్పిండ్రు. వాళ్ళు అప్పుడు టీవీల ముందు కూర్చొని మంత్రులు ఇక్కడ కూర్చున్నంతసేపు టీవీలు చూసి మంత్రులు ఇవ్వగానే మేము వస్తామని చెప్పి బయలుదేరడము ఎంతవరకు సమంజసము? అంటే మీకు ఏ పాటి చిత్తశుద్ధి ఉందో ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. మంత్రులు వెళ్ళిపోయినాక నేను వస్తా అంటే నీళ్ళ నిజాయితీ లేదు కాబట్టి మంత్రులు పోయినాక వస్తున్నావు. నీకు నిజాయితీ ఉండుంటే, నీ ఆరోపణల బలం ఉంటే నువ్వు మంత్రులు ఉన్నప్పుడు వస్తుండే. కాబట్టి ఇదే చాలా స్పష్టంగా తెలుస్తుంది ప్రజలకు. అయితే ఒక మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నారు. సో మీకు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎలాంటి హామీలు వస్తున్నాయి అండ్ మీరు ప్రజలకి ఏ విధంగా చేరువకు వెళ్తున్నారు? అండ్ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో మైనారిటీస్కి కానివ్వండి, ఇప్పుడు ఎస్సీ ఎస్టీస్ గురించి కూడా పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. అంటే వాళ్ళని చూసి కూడా మీకు అక్కసు అంటే చిన్న చూపు చూస్తున్నారు అని కూడా మాట్లాడుతున్నారు. సో కాంగ్రెస్ ప్రభుత్వంలో మీకు ఎలాంటి హామీలు దొరుకుతున్నాయి, ఎలా ఉండబోతోంది ఫ్యూచర్? మీరు చూడండి, అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేసేదిగా గౌరవ ముఖ్యమంత్రి గారి నిర్ణయాలు ఉన్నాయి. ఈరోజు మహిళలకు కానీ, బడుగు బలహీన వర్గాలకు కానీ, ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ, మైనారిటీలకు కానీ, బీసీలకు కానీ ప్రతి ఒక్కరికి కూడా మేలు జరిగే విధంగా పథకాలు రూపుదిద్దుకుంటున్నాయి, పథకాలు అమలవుతున్నాయి. కాబట్టి మీరు చూసుకున్నారు, ఈరోజు పేద గురుకులాల్లో, హాస్టళ్లలో కూడా మరి మెస్ ఛార్జీలు పెంచడము, కాస్మెటిక్ ఛార్జీలు పెంచడము, వారికి నాణ్యమైన విద్యను అందించడము, నాణ్యమైన భోజనాన్ని అందించడము, అంటే ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధిగా ప్రతి ఒక్క విషయాన్ని గమనిస్తూ ప్రతి ఒక్క విషయాన్ని కూడా మెరుగుపరిచే విధంగా నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితో, నిజాయితీతో పనిచేస్తూ ఉంది. ప్రజలు కూడా అన్ని గమనిస్తూ ఉన్నారు. గత ప్రభుత్వానికి ఇప్పుడున్న ప్రభుత్వానికి తేడా చాలా స్పష్టంగా ప్రజలకు అర్థమవుతుంది. కాబట్టే అది ఓర్చుకోలేక బట్టగాల్చి మీదే ఇచ్చే ప్రయత్నం కేటీఆర్ గారు, హరీష్ రావు గారు చేస్తూ ఉన్నారు. ఇటువంటి చిలిపి ప్రయత్నాలు మానుకోవాలి. దమ్ముంటే నిజాయితీతో ముందుకు రావాలి, ఆధారాలు తీసుకురావాలి. పొన్నం ప్రభాకర్ గారు చెప్పిర్రు, నీకు ఈ దమ్ముంటే, నీ నిజంగా ఆధారాలు ఉంటే పత్రికా మిత్రులకి మీరు ఇవ్వండి, దానికి మేము సమాధానం కూడా చెప్తామని చెప్పిండ్రు. మీకు దమ్ముంటే మీ కేసీఆర్ని ఫామ్ హౌస్ నుంచి బయటకు తీసుకురండి, అసెంబ్లీకి రండి. దేవాలయం లాంటి అసెంబ్లీలో మీరు ఎటువంటి ఆరోపణలు చేసినా నించొని నిటారుగా సమాధానం చెప్పే దమ్ము, ధైర్యం మా మంత్రులకు ఉంది. ఫైనల్గా నెక్స్ట్ రాబోయే ఎలక్షన్స్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ఏ పోటీ చేస్తుంది, నిలబడుతుంది అని కూడా చెప్తున్నారు. అటు బీజేపీ చూసుకున్నా, ఇటు బీఆర్ఎస్ చూసుకున్నా కాంగ్రెస్ ఇంకా నెక్స్ట్ టర్మ్లో ఉండదు, బీఆర్ఎస్ఏ వస్తుంది అని అటు బీఆర్ఎస్ నాయకులు, ఇటు బీజేపీ నాయకులు చెప్తున్నారు. కానీ నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్ ఎలా ఉండబోతున్నాయి, కాంగ్రెస్కి ఎంతవరకు ఫ్యూచర్ ఉంటుంది అని అనుకుంటున్నారు? ప్రజల పట్ల చిత్తశుద్ధితోని పనిచేస్తున్న ఏ ప్రభుత్వానికైనా మంచి రోజులు ఉంటాయి. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వస్తుంది. బీఆర్ఎస్ ముఖ్యంగా కేటీఆర్ ఫస్ట్ నీ చెల్లెకి సమాధానం చెప్పుకో.
అని చెప్పేసి హితవు పలుకుతున్నాం. మరోవైపు భారతీయ జనతా పార్టీ ఫస్ట్ తెలంగాణను అవమానించకుండా ఉండండి. ఇప్పుడు ప్రతిరోజు ఏదో ఒక రోజు నెలకోసారి ఏదో ఒక నాయకుడు, మీ బీజేపీ నాయకుడు తెలంగాణను అవమానిస్తూ ఉన్నాడు. సిగ్గు లేకుండా తెలంగాణ గురించి నీచంగా మాట్లాడుతూ తెలంగాణలోకి ఎట్లా అధికారంతో వస్తారు? ఈరోజు తెలంగాణ ప్రజలు చెప్పుతో కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు భారతీయ జనతా పార్టీ నాయకులని. కాబట్టి తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి పుట్టగతులు ఉండవు. మరోవైపు బీఆర్ఎస్ చేసిన అవినీతికి సాక్షిగా సొంత చెల్లెనే బయటకు వచ్చి మాట్లాడుతూ ఉంది. ఫస్ట్ మీ చెల్లెకి సమాధానం చెప్పుకోండి, దాని తర్వాత కాంగ్రెస్ దిక్కురండి. కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ విషయాలు పట్టించుకోకుండా కేవలం ప్రజల కోసం పనిచేయాలని చిత్తశుద్ధితో ముందుకెళ్తూ ఉంది. తప్పకుండా రానున్న రోజుల్లో కూడా మరోసారి కూడా ఆ తర్వాత కూడా ప్రజలు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీనే ఆశీర్వదిస్తారు.